అయితే దీనికి ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ దాడులు జరిగాయి. ఈ సందర్భంగా విహారయాత్రకు వచ్చిన దాదాపు 26 మంది, అందులో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ వ్యక్తి, వీళ్ళు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న సమయంలో అకస్మాత్తుగా తీవ్రవాదులు దాడి చేసి కుటుంబ సభ్యులు ఎదురుగానే మా వాళ్ళు నిలబెట్టి వాళ్ళ నుదుటి మీద కాల్చివేసి ఓ భయానకమైన వాతావరణాన్ని సృష్టించారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న కాశ్మీరు 2019 తర్వాత పుల్వామా దాడుల తర్వాత కాశ్మీర్లో చాలా మార్పులు వచ్చాయి. ప్రధానంగా కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయి. ఆర్టికల్ 370 రద్దు జరిగింది. ప్రజాప్రభుత్వం వచ్చింది. కాశ్మీర్లో కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నాయి. పర్యాటకులు వచ్చిపోతున్నారు. గత ఏడాది దాదాపు 23 మిలియన్ల మంది, అంటే 230 లక్షల మంది, 2 కోట్ల మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చినట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. సో పర్యాటకుల్లో భయభ్రాంతులు పెంచడంతో పాటు కాశ్మీర్ పట్ల, కాశ్మీర్లో భద్రత లేదు అన్న అభిప్రాయాన్ని ప్రపంచ దేశాలకు కలిగించడానికి, అలాగే భారత్కి చెడ్డ పేరు తేవటం కోసం ప్రధానంగా పాకిస్తాన్ ఈ ఎత్తుగడకి పాల్పడిందనే అభిప్రాయాన్ని భారత్ వ్యక్తం చేసింది. అలాగే ఇందుకు పాల్పడిన వారిని ఎవరైనా ఎక్కడున్నా సరే వాళ్ళని గుర్తిస్తాము, అలాగే వాళ్ళని పట్టుకుంటాము, అలాగే వాళ్ళని శిక్షిస్తాము అని ప్రధాని స్వయంగా ప్రకటన చేశారు. అంతేకాదు అలాగే దీనికి బాధ్యులైన పాకిస్తాన్ మీద కూడా కఠినంగా మా చర్యలు ఉంటాయి అని చెప్పారు. ఆ తర్వాత గత 2 వారాలుగా దీనికి సంబంధించిన సమీక్షలు జరుగుతున్నాయి. అలాగే కేబినెట్ లో ముఖ్యమైన వ్యక్తులతో పాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు, సిడిఎస్ చీఫ్ కూడా ఈ సమీక్షల్లో పాల్గొంటున్నారు. ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, భారత్ నుంచి ప్రతిఘటన గట్టిగా ఉంటుంది అనే అభిప్రాయాలు దేశవ్యాప్తంగా వ్యక్తమయ్యాయి. అలాగే పాకిస్తాన్ ఇక ముందు ఇలాంటి ఆగడాలు పాల్పడకుండా ఖచ్చితంగా అణిచివేయాలని చెప్పి దేశవ్యాప్తంగా డిమాండ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్ దాదాపు 2 వారాల తర్వాత పాకిస్తాన్ మీద విరుచుకుపడింది. పాకిస్తాన్ తీవ్రవాద స్థావరాల మీద దాడి చేసింది. అంతకుముందు ఆంక్షల పరంగా చాలా ఆంక్షలు విధించింది. అలాగే పాకిస్తాన్ సైన్యాధికారులను వెనక్కి పంపించింది, పాక్ వీసాలను రద్దు చేసింది, అలాగే భారత్లో మెడికల్ వీసాలు ఉన్న వాళ్ళ మీద కూడా వెనక్కి పంపించింది. దాంతోపాటు సింధు జలాల ప్రవాహాన్ని నియంత్రించింది. ఇక్కడే ఈ సింధు జలాలు పాక్లో ప్రవేశించకుండా ఇక్కడే వాటి మీద హైడ్రో పవర్ ప్రాజెక్టులు ప్రారంభించాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఇది దౌత్యపరంగా ఒక పెద్ద విషయం. అలాగే దాంతోపాటు పాక్ నుంచి వచ్చే వస్తువుల మీద నిషేధం విధించింది. అలాగే భారత్ పాకల మీద రాకపోకలు లేకుండా పూర్తి కట్టుదిట్టం చేసింది. రోడ్డు మార్గాల ద్వారా కానీ, ఇతరితర ఓడర్ రేవుల ద్వారా కానీ, అలాగే ఇతరితర మార్గాలు విమానయానాల ద్వారా కానీ రాకుండా పాకిస్తాన్తో అన్ని రకాల సంబంధాలని తెంచేసింది. పాక్ అంతు చూస్తామనే సందేశాలను పంపించింది. దాని నేపథ్యంలోనే ఈ దాడులు చోటు చేసుకున్నాయి.